నమస్కారం చేసుకోవచ్చు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మీ ముందు నుంచిన యోగ్యత కూడా నాకు లేదు, కానీ వినకూడదు ఒకటి విన్నాను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. రా లోపలికి రా. వాడిని ఇక్కడి నుంచి పంపించేశారని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ వాడికి తగిన శిక్ష పడింది. నువ్వేం చెప్తున్నావయ్యా? అవును, నేనొక నీడలాగా వాడి వెంట ఉన్నప్పుడు అన్నీ భరిస్తూ వచ్చాను. మీకెవరికి ఏమీ తెలియదు. కర్ణాటకలో వాడు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెడుతున్నాడు. దేవా మీరనుకున్నంత మంచివాడు కాదు, చాలా నీచమైన గుణం కలవాడు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వాడికి చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంది. ఒకసారి వాడిని పోలీసులు పట్టుపోయినప్పుడు జామీన్ ఇచ్చి నేనే బయటికి తీసుకొచ్చాను. దేవుడా, ఏమిటిదంతా? ఏమిటి మధు నువ్వు చెప్పేది? మధు, నా తమ్ముడు దేవా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవును, మీ తమ్ముడు దేవా గురించి. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. అందుకే నాకు వాడితో తిరగటం ఇష్టం లేదు. ఎక్కడో వీధుల్లో అనాథలు అడుక్కుంటూ బతకవలసిన నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబంతోనే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించి. మేము ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయటానికి సరైన సమయంలో నువ్వు వచ్చావు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఆ తప్పుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావంటే అదేరా మానవ ధర్మం. బాబు నాన్న, ఇక నుంచి దేవాకి బదులు వీడేరా నీ తమ్ముడు. చాలా సంతోషం. ఈ జన్మకి నాకు ఇది తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయన. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో, నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా? క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణే. కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా
నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు, ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా.